ఇది ఎన్నోసారిరా? 29 అన్నా. ఫోన్ ఎత్తద్దని, లవ్ అంటే ఇదే అని ఆ గడియారం గారు చెప్పాడుగా. ఎత్తనంటే ఎత్తనుగా. ఎత్తనుగా, ఎత్తనంటే ఎత్తను. సార్ ఏం సార్ ఇది? నా నెంబర్ చూసి కూడా ఫోన్ ఎత్తట్లేదు మీరు. అది అది ఫోన్ నాకు అర్థమైంది సార్. మొహమాటానికి నా నెంబర్ ఫీడ్ చేసుకున్నారు తప్ప నాకు ఫోన్ చేయడానికి కాదు. నా ఫోన్ రిసీవ్ చేసుకోవడానికి మీకు మనసు రావట్లేదు. నేను లాంగ్ డ్రైవ్ తీసుకెళ్దాం అనుకున్నాను, కానీ నా ఎగ్జామ్ వల్ల కుదరలేదు. మీరు బాధపడి ఉంటారని నిన్న మొన్న హాలిడేస్ అయితే మీతో డిన్నర్కి వెళ్దామని మీకు ఫోన్ చేశాను. కానీ మీరు సారీ సార్, ఇప్పుడు నాకు అర్థమైంది నేనంటే మీకు ఇష్టం లేదని. ఓకే సార్, బాయ్. బాబు అప్పుడే అలా చూడకూడదు నాయనా. పెళ్లి చేసుకుంటున్నావా నాన్న? అవునండి. పెళ్లి? అవును. తమాస్ తమాస్, మమ్మల్ని ఎవరిని పిలవలేదే? అంటే పిలుద్దాం అనుకున్నాను కానీ కార్డులు తక్కువైనాయా? సార్. సారేంట్రా సారు? నువ్వు పెళ్లి చేసుకోకుండానే నాకు ప్రేమ సలహాలు ఇస్తావా? అయ్యా, మీరు కోపానికి 5 నిమిషాలు బ్రేక్ వేస్తే నేను హై స్పీడ్ లో ఇంటికెళ్ళి పెళ్లి చేసుకుని మళ్ళీ హై స్పీడ్ లో మీ దగ్గరికి వస్తాను. ఆ తర్వాత మీరు ఏ శిక్ష వేసినా భరిస్తాను తండ్రి. ఏమంటున్నాడు మామ వీడు? నువ్వు పర్మిషన్ ఇస్తే వెళ్ళి తాళి కట్టొస్తాను అంటున్నాడు. మామా, నేను నా కావేరి మెడలో తాళి కట్టేంత వరకు వీడు ఇదే డ్రెస్ లో ఉండాలి. డ్రెస్ మాయకూడదు, వాచకం ఊడకూడదు. సార్. తమాస్ తమాస్. బ్లేడు అన్నా, గొడ్డలి వాడి చెక్కు. అన్నతోని మర్యాద ఉండాలి. అన్నంటే పాండన కాదు, ఈ బ్లేడ్ అన్న. ఇయాల్టికెళ్ళి నేనేం చెప్తే అది చేయాలి. సమజైందా? ఊకో ఊకో. కూర్చుంటాను సార్. లేవురా, లేవు బే. నవ్వురా, ఏడు. అది ఇయాల్టికెళ్ళి గడియారంలో నువ్వు పెద్ద ముళ్ళు అయితే నేను చిన్న ముళ్ళు లెక్క. నా వెనక పొంటే తిరుగుతుండాలి, నేను చెప్పింది చేయాలి. సమజైంది కదా? ఇక పట్టుకో, నడువురా, రాబే. బండి ఎవరా అన్న కారు కట్టొచ్చింది? ఏ చేస్తాను ఎయ్యనికి బ్లేడ్ అని ఉన్నాడు నోరు మీదే. అది కాదన్నా. వెళ్ళి 4 రాళ్ళు ఎరుకొని ఆ కులం దగ్గర తీసుకురా. మా నాయనమ్మ చచ్చి ఎక్కడుందో. ఒరే గడియారం, ఎప్పటికైనా 4 రాళ్ళు పోగు చేసుకుంటావురా అంది. అప్పుడు అర్థం కాలా, ఇప్పుడు అర్థమైంది. రాళ్ళు కావాలంట రాళ్ళు. ఇంకా నయం, నీ కిడ్నీలో 4 రాళ్ళు తీసుకురావాలా. కొంతమంది ఎమ్మెల్యేలు, ఐఏఎస్, ఐపీఎస్లు కబ్జా చేసిన ప్రభుత్వ భూమిని తిరిగి స్వాధీనపరుచుకుని వేలం వేస్తున్నాం. 35/A, ప్లాట్ నంబర్ 1, సర్కారు వారి పాట 10 లక్షలు. 11 లక్షలు. 12 లక్షలు. బాండు తరపు మనుషులు వస్తే ఇక మన స్థలాలు కొన్నట్టే. రాళ్ళు తెచ్చాను సార్, అయ్యండి. ఏంటన్నా అక్కడ వేలం పాట వదిలేసి ఇక్కడ రాళ్ళాట మొదలు పెట్టావు? ఏ లేదురా, రాత్రి టీవీలో ఒక సినిమా చూశా. అందులో హీరో నాలాగే చెరువు గట్టు మీద కూర్చుని తమాస్ తమాసగా నీళ్ళలోకి రాళ్ళు ఇస్తున్నాడు. తమాస్ తమాసగా నీళ్ళలోంచి బుడుంగున హీరోయిన్ పైకి వచ్చింది. నా కావేరి ఇలాగే నీళ్ళలోంచి పైకి వస్తుందని రాళ్ళు ఇస్తున్నాను. నువ్వు తలుచుకోగానే ఆ అమ్మాయి నీటిలో ప్రత్యక్షం కావడానికి ఇది సినిమా కాదు, జీవితం. అదంతా నాకు అనవసరం. కావేరి డింగ్ డింగ్ అని వచ్చేంత వరకు నేను ఇలాగే వేస్తుంటాను. అనా చెరువు పూడిపోతానా? ఇంత బాధ ఎందుకన్నా? అసలు నువ్వు అను. అరే, ఆ పోరిని తీసుకొచ్చి చెర్ల పడేస్తే బుడుంగ లోపలికి వెళ్ళి పైకి వస్తుంది. అల్లుడుకో ఫోన్ కొట్టు. నా ఫోనా?
కావేరి దగ్గర నుంచా? అదన్నా మా అమ్మ దగ్గర నుంచి. ఏహే, ఆల్ సెల్స్ స్విచ్ ఆఫ్. అన్న చెప్పుడు కదా. స్విచ్ ఆఫ్ చేయండి రా. ఆఫ్ చేసేదేంట్రా? మొత్తం 100 ప్లాట్లకు గవర్నమెంట్ ఫిక్స్ చేసిన రేటు 10 కోట్లు. ఈ సూర్య పాట 10 కోట్ల 1 రూపాయి. ఒకటోసారి, రెండోసారి, మూడోసారి. ఖేల్ ఖతం. ఎట్లుంటుండే ఎట్లయిపోయింది అన్న. ఇదేంటి కావేరి వదిన మామ వచ్చాడు? నువ్వు ఇలా ఒడ్డు మీద కూర్చొని రాళ్ళు చేస్తూ ఉండు. ఆ సూర్యగాడు రాయి మీద రాయి పెంచి కోట కట్టేస్తున్నాడు. ఇవాళ ఆక్షన్లో గవర్నమెంట్ రేట్కే స్థలాన్ని కొట్టేశాడు. ఎన్నాళ్ళ నుంచో నువ్వు కోరుకుంటున్న స్థలాన్ని గద్దలా తనుకుపోయాడు. మామ, నేను సూర్యాన్ని కలవాలి. సూర్య అన్న ఏమండి, దయచేసి మీరు వెళ్ళొద్దు. నాకేదో భయంగా ఉందండి. దేవకి, ఎప్పుడేం చేయాలో నాకు తెలుసు. నువ్వు తప్పుకో. కూర్చోన్నా. తీసేయ్. ఏం మామా? సారా దేవరాజు వచ్చాడు. కంపుచ్చినప్పుడే అనుకున్నా వాడే వచ్చుంటాడని. ఏం దేవరాజ్, వ్యాపారం బాగా జరుగుతున్నట్లుంది. హుషారుగా ఉన్నావు. కూర్చో. లేదన్నా, నువ్వు హామీ ఇస్తానంటేనే కూర్చుంటా. అడగ్గానే వరమిచ్చి శివుడుండబట్టే నెత్తిన చేతులు పెట్టి భస్మాసులు తయారయ్యారు. అసలు విషయం ఏమిటో తెలియకుండా. ఏం లేదన్నా, ఒక్క నిమిషం. సారా మీద కావలసిన దానికంటే కోట్లు సంపాదించి ఇదికో ఇల్లు కట్టించా. కానీ సుఖం, ఒక్కింటి ముందు కూడా ఎమ్మెల్యే అని బోర్డు లేదు. మోడల్కి ఒక కారు చొప్పున మొత్తం కార్లు కొనేచ్చా. కానీ ఏంటి సుఖం, కొయ్యి 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 అని శబ్దం చేసుకుంటూ సోడా ఉడ్డి షేపులో ఉండే నీలి రంగు బుడగలైటు ఒక్క కారు మీద కూడా లేదు. అన్నా అన్నోయ్, ఇప్పుడు కనుక నువ్వు అన్నవనుకో, ఎమ్మెల్యేనైపోయి అసెంబ్లీలో కూర్చుంటా. ఏంటన్నా అడ చూస్తున్నా? పైకిలే, పైకిలేరా. ఎమ్మెల్యే అంటే ఏంట్రా? అదేనన్నా, రవీంద్ర భారతి ముందు తెల్లగా పెద్ద బిల్డింగ్ ఉంటది. దాని ముందు మహాత్మా గాంధీ గారు కళ్ళు మూసుకుని మౌనంగా కూర్చొని ఉంటాడు. లోపల ఒకళ్ళు తిట్టుకుంటూ పోట్లాడుకుంటూ బైకులు పగల కొట్టుకుంటూ ఉంటారు. వాళ్ళే కదా. రే సరాసలే, ప్యూన్ అవ్వాలంటే స్కూల్ సర్టిఫికెట్ కావాలి, ఆఫీసర్ అవ్వాలంటే యూనివర్సిటీ సర్టిఫికెట్ కావాలి. ఎమ్మెల్యే కావాలనుకుంటే నీ నియోజకవర్గ ప్రజలు సగానికి పైగా ఓటెయ్యాలి. అసెంబ్లీ అంటే పేదవాళ్లకు దేవాలయం, మేధావులకు విశ్వవిద్యాలయం, యువతకు గ్రంథాలయం. అలాంటి పవిత్రమైన చోటుకుని ఇలాంటి పందికుక్కులు వెళ్ళడం ఏంట్రా? వెళ్ళి నాటు సారాంకో బాగా. అది కాదన్నా, నాది మాట ఒకటే, రూట్ ఒకటే. ఇంకోసారి ఆలోచించు. నేనేదైనా ఆలోచించి మాట్లాడతాను. మాట్లాడిన తర్వాత ఆలోచించను. తోకం సరిపోలేదు అనుకుంటాను. అన్నయ్య చెప్పాడా? అర్థం కాలే? ఇంకోసారి విసిగించావంటే నువ్వు తెచ్చిన బస్తాలను మూటగట్టి పారేస్తా. పోరా.
టీ. కూర్చో తమ్ముడు. ఆహా, నీ చేతి అమృతం తమ్ముడు. అయినా ఇంతమంది పనివాళ్ళు ఉండగా నీకెందుకు శ్రమ చెప్పు? శ్రమ కాదన్నయ్య, ప్రేమ. నీకు చేసి పెడితే నాకేదో తృప్తి. ఇలాంటి పనులన్నీ నా చేత్తో నేనే చేయాలి, లేదా ఈ ఇంట్లో అడుగు పెట్టే వదినన్నా చేయాలి. తమ్ముడు, రౌడీల చేతిలో నైఫులుండాలి గాని పక్కన వైఫులు ఉండకూడదని నీకెన్నోసార్లు చెప్పు. ఈ జన్మలో నీకు నాకు పెళ్లి లేదు. ఆడదాని వైపు కన్నెత్తి చూడకూడదు. జాగ్రత్త. ఇవాళైనా మన విషయం మీ అన్నయ్యకి చెప్పావా? ఏంటి చెప్పేది? నువ్వు పెళ్లి చేసుకో అన్నయ్య అంటే అరిచి నాకు నీకు ఈ జన్మకు పెళ్లి లేదు, పెళ్ళాం లేదని డిక్లేర్ చేశాడు. ఇంకా నేను పెళ్లి చేసుకుంటాను అంటే చంపేసేవాడు. హలో అన్నా, పాండన్నా, ఘోరం జరిగిపోయిందన్నా. నా చెల్లెలు ప్రేమించలేదని తన కాలేజీలో ఒకడు చెల్లెలను నరికేశాడన్నా, నరికేశాడు. ఎవడరా వాడు? దాన్ని చంపడం ఎందుకు? ఇప్పుడు చస్తానేమో అని భయపడి చావడం ఎందుకురా? ఆ పాండుగాడి దెబ్బకి తట్టుకోలేక నేనే రాజకీయాల్లో వదిలేసి మూల కూర్చున్నా. ఇప్పుడు నువ్వు వెళ్ళి ఆడి అనుచరుడు చెల్లెల్నే చంపొచ్చావు. కనపడ్డామంటే కాలు చేతులు మారేస్తాడు. సిగరది ఆటోలో వెళ్ళి పోలీస్ స్టేషన్లో సరెండర్ రావు. ఎవరికి అనుమానం రాకుండా ఉంటుంది. మీరు వెళ్ళండి. ఎవరు దగ్గరికి రావద్దు. వస్తే అమ్మాయిని చంపేస్తా, చంపేస్తా. తమ్ముడు దేశాయి, దగ్గరికి రావద్దు. చంపేస్తా, చంపేస్తా. దగ్గరికి రావద్దు. ఏంటి ఆలోచిస్తున్నావు? వేసేవాణ్ణి. దగ్గరికి రావద్దు, రావద్దు. నిజంగానే చంపేస్తా. మన ముందు అమ్మాయిని ఏమీ చేయలేడు. వేసేయాని ఇచ్చుండి. దేవకి, హాస్పిటల్ తీసుకెళ్తాం పదండి. నన్ను క్షమించన్నా, తప్పైపోయిందన్నా. నీకు దండం పెడతాన్నా. నన్ను ఏం చేయొద్దన్నా. తప్పైందన్నా, నన్ను వదిలేయన్నా. నన్ను ఏం చేయొద్దన్నా. నీకు దండం పెడతా. ఇంకెవరిని ఇలా చేస్తున్నా. వద్దన్నా, నన్ను తప్పదన్నా. నన్ను వదిలేయన్నా. నీకు దండం పెడతా. నన్ను చేయదన్నా, నన్ను చేయదన్నా. నన్ను క్షమించన్నా. నీకు దండం పెడతా. నన్ను ఈ ఆడదాని కన్ను మన మీద పడకూడదన్నాను.
ఏ ఆడవాసన మనకు తగలకూడదన్నాను. ఆ ఆడదాని కోసమే ఈ రోజు నువ్వు నాకు ద్రోహం చేశావు. ఈ రోజు భాషా చావి కారకుడు అయ్యావు. అమ్మకు మాటిచ్చుండకపోతే అక్కడే నీ గొంతు మీద కాలేసి తొక్కి చంపేసేవాణ్ణి. అమ్మ చనిపోయాక నేను మామయ్య దగ్గర తీసుకొచ్చి బాగా చదివించి ప్రయోజకుడు చేయాలి. ప్రతి ఒక్కరిని చెయ్యి చాచా. కనీసం ఎగిరి బితులు కూడా రాల్చరా. చెయ్యి ఎత్తే ప్రతి ఒక్కరూ నా కడ దగ్గర వచ్చేరారు. ఆనాడు పెళ్లి చేసుకుని హాయిగా బతకరా అంటే పెళ్లి పెటాకులు లేకుండా అన్నయ్య అడుగు జాడలో నడుస్తానన్న వాడి వాడికి తెలియకుండా అమ్మాయిని ప్రేమించడం తప్పు కాదు. కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడుగు. వద్దు మామా వద్దు. క్షమించే ప్రశ్నే లేదు. రౌడీజం అంటే బెల్ట్ బాంబులు అడుగు చుట్టుకుని బ్రతకడం రా ఎన్నోసార్లు చెప్పా. ఒక ఆడదాని మెళ్ళు 3 ముళ్ళు వేసి విధురాలు చేసి అధికారం లేదని చెప్పా. పుట్టిన బిడ్డల్ని అనాథలు చేసిన పాపం మన చేతి కట్టకూడదని చెప్పా. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు ఊహించదురో అన్నది జనానికి వేదాంతం అయితే అది మనకు సిద్ధాంతం అని చెప్పా. నాకు ఉద్యోగం వద్దు, పెళ్ళొద్దు, నువ్వే కావాలి, నీ తోడుంటా అన్నావు. నువ్వు తోడబుట్టిన వాడివి కాదురా, తోడీలువి. రాముడి వెంట నడిచిన లక్ష్మణుడివి కాదురా, ఇంటి గుట్టు చెప్పి రావణాసురుని మోసం చేసిన విభీషణుడు. ఈ రోజు చచ్చిపోయింది భాష కాదు, నువ్వు నువ్వు పోరా. అన్నయ్య, ప్రపంచంలో గొప్ప అన్నదమ్ములు ఎవరంటే రామలక్ష్మణుల పేర్లు చెప్తారు. లేడీ రూపంలో ఉన్న మారీచుడి వెంట రాముడు వెళ్తూ ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిన వదిలి రావద్దు అంటే అలాగే మాటిచ్చిన లక్ష్మణుడు మాట తప్పాడు. తమ్ముడిని రాముడు క్షమించినట్టు నువ్వు కూడా ఏదో ఒక రోజు నన్ను క్షమిస్తావని నాకు నమ్మకం ఉందన్నయ్య. ఎలా ఉన్నావు తమ్ముడు? బాగున్నానన్నయ్య. మనం విడిపోయి 5 ఏళ్ళయిందా? బాబుకే 6 ఏళ్ళయిందన్నయ్య. ఓ, మరదలు ఎలా ఉంది? బాగుందన్నయ్య. ఏరా, నన్ను వేసేయాలనే ప్లాన్లో వచ్చావా? లేదన్నయ్య, మన వృత్తికి ఇది అవసరమని ఇది లేకుండా బయటికి వెళ్ళొద్దని నువ్వే కదా నాకు నేర్పావు. నా దగ్గరకు వచ్చేటప్పుడు కూడా చచ్చా. ఇప్పుడు చెప్పన్నయ్య, నన్ను పిలిచింది ఏదైనా ల్యాండ్ సెటిల్మెంట్ కోసమా? కాదురా, లవ్ సెటిల్మెంట్ కోసం. లవ్? ఏం తమ్ముడు అలా చూస్తున్నావు? నిజం, నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. ఆ విషయం తనకి ఎలా చెప్పాలో తెలియటం లేదు. మన వాళ్ళందరినీ అడిగాను, వాళ్ళు చెప్పలేకపోయారు. నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకున్నావు కదా, నేను అడిగితే తెలుస్తుందని పిలిపించాను. ఈ మాట వింటుంటే నాకు చాలా సంతోషంగా ఉందన్నయ్య. ఆ అమ్మాయి చెప్పు.